నమస్కారం. వెల్కమ్ టు చిన్ని ప్రపంచం. దిస్ ఈస్ చిన్ని నాయుడు. ప్రపంచంలో ఉన్న హ్యూమన్ కైండ్ అందరూ క్షేమంగా ఉండాలని సర్వేజన సుఖినోభవంతు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న టాపిక్ వచ్చి ల్యాండ్స్కేపింగ్. ల్యాండ్స్కేపింగ్ అంటే ఏంటి? ఇంటీరియర్ అంటే ఏంటి? ఇది ఎందుకు చెప్పాలి అనుకున్నా అంటే స్మాల్ ఇంట్రొడక్షన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్నటి వరకు నేను ఒక భ్రమలో అయితే ఉండేదాన్ని. అంటే హౌస్ ఓనర్ అయితే డెఫినెట్గా ఇంటీరియర్కి ల్యాండ్స్కేపింగ్కి డిఫరెన్స్ తెలుస్తుందని. బట్ మోస్ట్ రీసెంట్లీ ఐ రియలైజ్ సమ్ పీపుల్ డోంట్ నో ఈవెన్ డిఫరెన్స్ బిట్వీన్ ల్యాండ్స్కేపింగ్ అండ్ ఇంటీరియర్ ఈవెన్ దో దే ఆర్ లైక్ హౌస్ ఓనర్స్. అందుకని ఈ ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకుంటున్నాను. డెఫినెట్గా తెలియపోవడం అనేది తప్పు కాదు, తెలుసుకోవడం అంతకంటే తప్పు కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే నాకు చాలా చాలా విషయాలు తెలీదు, తెలుసుకుంటూనే ఉంటాను అనమాట. అందుకనే ఈ డిఫరెన్సెస్ చెప్తామని. ఇంటీరియర్ అంటే ఏంటంటే మన ఇంటి లోపల ఉండేవి ఏదైనా మార్పులు చేర్పులు కానీ లేకపోతే యాస్టేజ్గా ఉన్నదాన్ని ఇంటీరియర్ అంటారు. అంటే ల్యాండ్స్కేప్, ఐ మీన్ కార్పెట్ కానీ, వాల్స్ కానీ, సీలింగ్ కానీ, బాత్రూమ్, కిచెన్, tiles, whatever, like we are either changing or like upgrading or as it is గా ఉన్నదాన్ని కూడా ఇంటీరియర్ అంటారు. అదే ల్యాండ్స్కేపింగ్ అంటే ఏంటి? మన ఇంటి చుట్టూ ఉన్న ప్రదేశాన్ని డెవలప్ చేయడమే ల్యాండ్స్కేపింగ్. ల్యాండ్స్కేపింగ్లో ఏమేమి వస్తాయి? లాన్ కావచ్చు, డెక్ కావచ్చు, ప్యాటియో కావచ్చు, స్విమ్మింగ్ పూల్ కావచ్చు, వాల్స్ కావచ్చు, లేకపోతే డెకరేటివ్ ఐటమ్స్ కావచ్చు, ఏదన్నా కానీ ఈవెన్ స్విమ్మింగ్ పూల్, ఇవన్నీ ల్యాండ్స్కేపింగ్లోకి వస్తాయి. ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని డెవలప్ చేసుకోవడం అండ్ సర్టెన్ ప్యాటర్న్లో మనకి నచ్చిన విధంగా అరేంజ్ చేసుకోవడాన్ని ల్యాండ్స్కేపింగ్ అంటారు. సో ఈ ల్యాండ్స్కేపింగ్ టాపిక్ ఎందుకు తీసుకొచ్చానంటే, అసలు మాకు పెన్సిల్వేనియాలో మేము ఇల్లు కొన్నప్పుడు ప్రీవియస్ ఓనరు పెద్దగా డెవలప్ చేయలేదన్నమాట. అంటే యాజ్ టీజ్గా తన బిల్డర్ ఎలా అయితే ఇచ్చారో అలాగే మాకు అప్ చెప్పేశారు ఆయన. ఈవెన్ ఇన్సైడ్ లైట్ ఫిక్చర్స్ కూడా బేసిక్ అంటే బేసిక్ మోడల్ కార్పెట్, చీప్ టైప్ ఆఫ్ కార్పెట్, వైనల్ ఫ్లోరింగ్, ఇంకా అబ్సల్యూట్గా బిల్డర్ ఇచ్చిన వాట్ ఎవర్ లైక్ మినిమం అప్గ్రేడ్స్ ఏముంటాయో అవి చేశారన్నమాట. అప్పుడు నేను దుర్గా కలిపి చాలా ప్రాజెక్ట్స్ మేమిద్దరమే కలిపి చేసాం ఆ ఇంట్లో. అంటే టైల్స్ నుంచి, హార్డ్ వుడ్ ఫ్లోర్ నుంచి, లైట్ ఫిక్చర్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇంటీరియర్ వైజ్. ల్యాండ్స్కేపింగ్ వైజ్ అయితే ఎక్కువ ఎలక్ట్రికల్ వైరింగ్ లాంటి అసలు ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి, అంటే సోలార్ లైట్స్ వాడాము ల్యాండ్స్కేపింగ్లో. ఫ్రంట్ సైడ్ ప్యాటియో, బ్యాక్ సైడ్ ప్యాటియో, కర్బ్ అప్పీల్, ఇవన్నీ మేమే చేసుకున్నాం అనమాట. ఈవెన్ టార్ అంటే డ్రైవేలో టార్ కోట్, ఇవన్నీ మేము చేసుకున్నాము. అండ్ ఈవెన్ హౌస్ పెయింటింగ్ కూడా మేమే చేసుకున్నాం. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ నేబర్స్ అండ్ మై ఫ్యామిలీ. యాక్చువల్గా మా సిస్టర్ వాళ్ళు వీకెండ్లో వచ్చినప్పుడు వాళ్ళు హెల్ప్ చేసేవారు, అండ్ ఫ్యూ ఫ్రెండ్స్ వాళ్ళు హెల్ప్ చేసేవారు. అలాగా మేమే చేసుకున్నాము. మోస్ట్ అంటే ఇంట్లో మాత్రం మెయిన్ పార్ట్ అంతా నేను దుర్గా మాత్రమే చేసుకున్నామాట. అంటే హార్డ్వుడ్ ఫ్లోర్ కానీ లేకపోతే టైల్స్ కానీ ఇలాంటివి ఇద్దరమే కూర్చుని, అంటే అప్పటికి కిడ్స్ లేరు కాబట్టి చాలా ఈజీ అయిపోయింది మాకు చేయడం కూడా. సో బయట మాత్రం కొంచెం హెల్ప్ తీసుకున్నాం. డాడీ మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు మా మమ్మీ వంట చేస్తూ ఉంటే మేము వెళ్ళి బయట ఈ వర్క్ చేసుకునే వాళ్ళం అనమాట. సో వీ ఎంజాయ్ డూయింగ్ దాట్. బట్ థింగ్ ఏంటంటే ఎక్కడ ఎలక్ట్రికల్ లాంటి టౌన్షిప్కి చిన్న పర్మిషన్ కాబట్టి ఈజీగా ఇచ్చేశారు. అండ్ ఇట్ వాజ్ వెరీ క్విక్. ఈవెన్ దో మీరు అక్కడ కొత్త హౌస్ తీసుకుంటే నేను అబ్జర్వ్ చేసినంత వరకు వాళ్ళు మినిమం బిల్డర్ అయితే మినిమం ల్యాండ్స్కేపింగ్ అయితే ఇచ్చేస్తారంటే లాన్ అండ్ ఫ్రంట్ యార్డ్లో ఫ్రంట్ కర్పీల్ ఏంటంటే మినిమం వేస్లో వాళ్ళు మనకి హౌస్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడే ఇస్తారు. క్లోజింగ్ టైంకి కొంచెం కర్పీల్ అయితే వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారు. తర్వాత డెవలప్ చేసుకోవడం అంటే గజీబో కానీ ఇలాంటివి పెట్టుకోవడం అనేది అప్ టు అస్. ఎలా మనం ల్యాండ్స్కేపింగ్ మనం చేసుకుంటాం అనేది అప్ టు అస్. అదే కాలిఫోర్నియా వచ్చిన తర్వాత నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే కల్చరల్ డిఫరెన్స్. ఇక్కడ హౌస్ కట్టుకుంటే కనుక లైక్ బిల్డర్ మనకి హ్యాండ్ ఓవర్ చేసే టైంకి కొన్ని కమ్యూనిటీల్లో ఏంటంటే ఫ్రంట్ యార్డ్లో మినిమం ల్యాండ్స్కేపింగ్ ఇస్తారు, బ్యాక్ యార్డ్లో అబ్సల్యూట్గా మనకు నచ్చినట్టు చేయించుకోవాలి. అదే మా కమ్యూనిటీకి వచ్చేటప్పటికి ఫ్రంట్ యార్డ్లో కూడా అబ్సల్యూట్గా వాళ్ళు కొంచెం కూడా టచ్ చేయకుండా, బ్యాక్ యార్డ్ కూడా అలాగే అబ్సల్యూట్గా ఓన్లీ బిల్డింగ్ కట్టించేసి ల్యాండ్ అండ్ మన కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఇక్కడ కాలిఫోర్నియా అంటే స్పెషాలిటీ ఏంటంటే కాంపౌండ్ వాల్స్ ఉంటాయి, లేదంటే ఫెన్సింగ్ ఉంటుంది అన్నమాట డెఫినెట్గా ప్రతి ఇంటికి. సో
ప్రైవసీ అయితే ప్lenty ఉంటుంది. అది అంతవరకు మాత్రం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అయితే ఇక్కడి నుంచి మనం ఓకే మనీ ఉన్నప్పుడు చేయించుకుందాంలే అని వదిలేయడానికి లేదనమాట. మాకు హెచ్ఓఏ ఉంది అండ్ వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ప్రకారం ఏంటంటే కొంత టైం తర్వాత మనం ల్యాండ్స్కేపింగ్ స్టార్ట్ చేయాలి. అది అరౌండ్ 4 months 5 months తర్వాత వీ హ్యావ్ టు స్టార్ట్ డూయింగ్ ద వర్క్ అనమాట. అయితే మాకు పాండమిక్లో హౌస్ తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా అడ్వాంటేజ్ కొంచెం ఊపిరి తీసుకునే టైం దొరికిందనమాట. ఏంటంటే మేము పర్మిషన్ అడిగాం, ఇంకో 4-5 months మాకు ఎక్స్టెన్షన్ కావాలి అని అడిగితే దే ఆర్ రియల్లీ నైస్ పీపుల్ అండ్ దే గేవ్ ద పర్మిషన్ ఫర్ అస్ టు టేక్ టైమ్ టు రీసెర్చ్ ఫర్ ద కాంట్రాక్ట్. ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని టిప్స్ అయితే నేను చెప్పగలను, ఎందుకంటే మేము వీ వెంట్ త్రూ కాబట్టి ఈ టోటల్ రీసెర్చ్లో కాంట్రాక్టర్ ఎవరైతే ల్యాండ్స్కేపింగ్ చేయించుకుంటున్నారో వాళ్ళు కాంట్రాక్టర్కి క్వాలిఫికేషన్స్ ఏముండాలి. ఫస్ట్ థింగ్, వెదర్ దే ఆర్ లైసెన్స్డ్ కాంట్రాక్టర్ ఆర్ నాట్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు లైసెన్స్డ్ అయితేనే పర్టికులర్గా పర్మిషన్ ఫ్రమ్ టౌన్షిప్ కానీ అప్లై చేయడం, ఇలా హెచ్ఓఏకి అప్లై చేసి అంటే ఒక సిస్టమేటిక్గా వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి కోర్స్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి వాట్ ఎవర్ దే నీడ్ టు డూ అని. లైసెన్స్డ్ వాళ్ళకి లైసెన్స్ లేని వాళ్ళకి తెలీదా అంటే కొన్ని మిస్ అవ్వచ్చు. మనకి ప్యూర్గా మనకి వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందనేది మనకు తెలియదు. చిన్న చిన్నవి జస్ట్ ఫౌంటైన్ లాంటివి అలాంటివి పెట్టించడానికి అయితే ఫైన్, కానీ అదర్వైజ్ బిగ్ స్కేల్లో మనం కనుక ల్యాండ్స్కేపింగ్ చేస్తే ఐ ప్రిఫర్ లైసెన్స్డ్ కాంట్రాక్టర్. ఈవెన్ దో చిన్నవైనా కానీ ఐ ప్రిఫర్ లైసెన్స్డ్. బట్ ఏంటంటే అట్లీస్ట్ దే హ్యావ్ లైక్ లిటిల్ ఫ్లెక్సిబిలిటీ. చిన్న పిట్టగోడ లాంటిది కట్టించుకోవాలంటే దానికి లైసెన్స్డ్ అవసరం లేదేమో కానీ, బట్ లార్జ్ స్కేల్లో కనుక మనం ల్యాండ్స్కేపింగ్ చేస్తే లైసెన్స్డ్ కాంట్రాక్ట్ని చూసుకోవడం ఆల్ ద టైమ్ బెస్ట్. ఎందుకంటే దే నో వేర్ ద ఎలక్ట్రికల్ సూవర్ సిస్టమ్ అవి ఎక్కడికి ఏ పాయింట్లో ఉంటాయో వాళ్ళు టౌన్షిప్ నుంచి పర్మిషన్ తీసుకుని వాళ్ళతో సర్వే చేయించి చేయిస్తారనమాట. అందుకని లైసెన్స్డ్ అయితే ఆల్ ద టైమ్ లైక్ యూ విల్ హ్యావ్ మోర్ బెనిఫిట్స్ దాన్ లైసెన్స్ లేని వాళ్ళకంటే. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ మేము రిటైన్ వాల్ వేస్తున్నాం. రిటైన్ వాల్ ఎందుకు వేస్తున్నాం అంటే వన్ థింగ్ ఏంటంటే మాకు హిల్ సైడ్ వచ్చింది, ఒక స్పేస్ కలిసి వస్తుంది అనే టైప్లో రిటైన్ వాల్ అనుకున్నాం. అదర్ థింగ్ ఏంటంటే కుడ్ బి సెంటిమెంట్ ఆర్ లైక్ ఎనీథింగ్. నార్త్ సైడ్ కొండ వచ్చింది, సో ఇట్స్ అ క్యూర్ టు డూ దట్ అని చెప్పారు. సర్లే ఇంక స్టార్ట్ చేద్దాం అని. కాకపోతే ఏంటంటే అది రిటైన్ వాళ్ళు మా టోటల్ ల్యాండ్స్కేపింగ్లో 1/3 ఆఫ్ కాస్ట్ ఇట్ ఈస్ టేకింగ్ అనమాట. ఓన్లీ రిటైన్ వాళ్ళకే 1/3 ఆఫ్ కాస్ట్ వెళ్ళిపోతుంది. అండ్ మేమేమి చేస్తున్నాం అంటే ఫ్రంట్ యార్డ్ అండ్ బ్యాక్ యార్డ్లో గజీబో, పర్గోలా అండ్ ప్యాటియో అంటే కాంక్రీట్ ప్యాటియో లాగా వేస్తున్నాము. అండ్ స్విమ్మింగ్ పూల్ అయితే ప్రస్తుతానికి చేయించట్లేదు. లేటర్ ఆన్ వీ విల్ లైక్ ఇన్ ద ఫ్యూచర్. ప్రస్తుతానికి అయితే చేయించట్లేదు. అయితే ఈ చేయించేటప్పుడు ఏంటంటే ఆ కాంట్రాక్టర్కి రిటైనింగ్ వాల్ అయితే డెఫినెట్గా ఆర్కిటెక్ట్ కావాలి. మనకి డిజైనర్ ఉంటే సరిపోతుంది. యూజువల్గా ఏంటంటే రిటైనింగ్ వాల్ లేకపోతే డిజైనర్ ఉంటే సరిపోతుంది, కానీ ఇక్కడ మాత్రం డెఫినెట్గా ఆర్కిటెక్ట్ కావాలి మనకి. ఎందుకంటే రిటైనింగ్ వాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డర్ట్ని బేర్ చేసే అంత స్ట్రాంగ్గా వాల్ని కట్టాలి అంటే వాళ్ళు డెఫినెట్గా విత్ ద ప్లాన్ దే హ్యావ్ టు కమ్. అండ్ అది మళ్ళీ టౌన్షిప్లో ఆర్కిటెక్ట్కి పంపించి వాళ్ళు సర్వే చేయించి అది అప్రోప్రియేట్గా ఉందా లేదా అని రీసెర్చ్ చేసి వాళ్ళు మనకి పర్మిషన్ ఇస్తారన్నమాట. ఇట్ టేక్స్ ఆల్ ద టైం. మాకు ఇది కాంట్రాక్టర్ని సెట్ చేయడం మొదలుపెట్టి ఇప్పుడు స్టార్ట్ అయ్యే వరకు ఆల్మోస్ట్ లైక్ 8 months పట్టింది. అంటే మేము 4 months ఎక్స్ట్రా అడిగాం కదా రీసెర్చ్ కోసం. ఆ 4 monthsలో వీ వర్ థరోలీ సెర్చింగ్ ఫర్, అంటే 2 months అయితే మేము కాంట్రాక్ట్ని సెర్చ్ చేయడానికి పట్టింది. ఆ తర్వాత హెచ్ఓఏకి అప్లై చేసాం అనమాట. హెచ్ఓఏకి అప్లై చేస్తే వాళ్ళు సర్టెన్ లిమిటేషన్స్ చెప్తారు మనకి. ఆ లిమిటేషన్స్లో మనం అంటే ఎక్కువ మరి టూ మచ్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు డెఫినెట్గా, బట్ సర్టెన్ థింగ్స్ అయితే వాళ్ళు దే డోంట్ వాంట్ టు డూ అనమాట. అలాంటివి మనకి చెప్తారు. మళ్ళీ మనం మోడిఫికేషన్ చేసుకొని మళ్ళీ మనకు నచ్చినట్టుగా తీసుకుని మళ్ళీ డిజైన్ వెళ్ళాలి. అలా 2 సార్లు అయింది మాకు. సో ఆ 2 సార్లకి ఆల్మోస్ట్ లైక్ 2 months పట్టేసింది. అండ్ అక్కడి నుంచి
టౌన్ షో ఒకసారి హెచ్ఓఏది అయిపోయిన తర్వాత ఈ రిటైన్ వాల్కి ఆర్కిటెక్ట్ని తీసుకుని ఆర్కిటెక్ట్ వాల్కి డిజైన్ చేసి మళ్ళీ ప్లస్ ఇదంతా యాజ్ టీజ్గా ప్లాన్ ఏదైతే ఉందో వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు మొక్కలు వాటికి అబ్జెక్షన్ పెట్టారు 2-3 మొక్కలకి. బట్ ఏంటంటే అది ఇట్ టుక్ ఆల్మోస్ట్ లైక్ 1 month అనుకుంటా. అంటే ఒకసారి ఈమెయిల్ పంపించేశారు లక్కీలీ. అంటే ఈ మొక్కలైతే పని చేయట్లేదు, ఇంకొక మొక్కలు మీరు రీప్లేస్ చేసి మళ్ళీ పంపించండి అప్లికేషన్ అని ఈమెయిల్లోనే చేశారు. సో అది ఈజీ అయిందనమాట. సో అంటే ఫిజికల్ మ్యాప్స్ అయితే మా కాంట్రాక్టర్ ఇచ్చి వచ్చారు, కానీ ఈ చేంజెస్ అయితే మాత్రం త్రూ ఈమెయిల్లో అయిపోయింది. సో అక్కడి నుంచి ఏంటంటే మళ్ళీ కాంట్రాక్టర్ మేము పర్మిషన్ వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ మళ్ళీ వెళ్ళి అప్లై చేయాలన్నమాట. ఏంటంటే నేనే వాళ్ళు వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హోల్ లైక్ ల్యాండ్స్కేపింగ్ ఏరియా, ఐఎమ్ టేకింగ్ చార్జ్ ఆఫ్ దట్ ల్యాండ్స్కేపింగ్ అని ఆ కాంట్రాక్టర్ తీసుకోవాలి. సో దీనికోసం ఏంటంటే మనం లైసెన్స్డా కాదా అనేది, అండ్ ఆర్కిటెక్ట్ ఉన్నారా వాళ్ళతో వర్క్ చేస్తున్నారా అనేది మెయిన్గా. అంటే వేరే హైర్ చేస్తూ ఉంటారు కొంతమంది, అలాగా హైర్ అంటే ఆన్ స్పాట్ హైరింగ్ లాగా తీసుకుంటే ఏంటంటే మనకి మోర్ డిలే అయిపోతుంది ప్రోగ్రామ్ మొత్తం. సో వీ లుక్ డెట్ ఓకే, అతనికి ఆర్కిటెక్ట్ వర్క్ చేస్తున్నాడు 10 years నుంచి అతనితోనే, అండ్ లేబర్ కూడా ఆయన ఓన్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళనే ప్రొవైడ్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే రిటైనింగ్ వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ పీపుల్ అండ్ ల్యాండ్స్కేపింగ్కి ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతున్నారు అనమాట. అలాంటి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకున్నారు. అంటే దే ఆర్ నాట్ రెడీలీ అంటే అవైలబిలిటీ చూసుకుని వాళ్ళు ఉన్నారా లేదా అని చూసుకుని అయితే చేయట్లేదు. సెట్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ ఉన్నారనమాట వర్క్. అలాగా వాళ్ళకి 3 to 4 ప్లేసెస్లో చేసుకునేలాగా వర్కర్స్ అయితే ఉన్నారంట. అది చెప్పారనమాట. దట్ మేడ్ అస్ లైక్ లిటిల్ ఇంప్రెస్డ్. ఎందుకంటే 2 places అయితే మళ్ళీ క్లమ్జీ అయిపోతుంది. ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేలోపు వాళ్ళ స్కెడ్యూల్ కొంత డ్రాప్ అవ్వచ్చు, అలా ఉంది. కానీ 3 to 4 ప్లేసెస్లో దే కెన్ సైమల్టేనియస్లీ కెన్ డూ అని చెప్పేటప్పటికి దట్ వాజ్ లైక్ ఇంప్రెస్డ్ పాయింట్ ఫర్ అస్. సో అదంతా చేసిన తర్వాత మా ల్యాండ్స్కేపింగ్ స్టార్ట్ అయిందనమాట ఫైనల్లీ. అండ్ దే ఆర్ డూయింగ్ ఈ ప్రాసెస్ మొత్తం మీకు అంటే నాట్ డైలీ డెవలప్మెంట్స్, బట్ లైక్ ఏంటంటే ఎవ్రీ చేంజ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ. డెఫినెట్గా ఫ్యూచర్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను నేను. ప్రతి మేజర్ డిఫరెన్స్ నేను చూపిస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఐ గెస్ లైక్. అండ్ నెక్స్ట్ వీడియోతో మీకు ఇంకొంచెం ఉపయోగపడే టాపిక్తో మీ ముందుకు రావాలని ట్రై చేస్తాను. అంటిల్ దెన్ టాటా బై బై, సీ యూ.